ఇళ్ల స్థలాలపై అసెంబ్లీలో సీఎం చంద్రబాబు కీలక ప్రకటన అయితే జారీ చేశారు. సో మనం చూసుకున్నట్లయితే వైకాపా ప్రభుత్వ హయాంలో చేపట్టిన ఇళ్ల స్థలాలకు భూ సేకరణ, ఇంటి నిర్మాణంలో జరిగిన అవినీతిపై విచారణ జరుగుతుందని, చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఎవరూ తప్పించుకోలేరని ముఖ్యమంత్రి అయితే అన్నారు. అప్పట్లో ఇసుక విధానాన్ని దుర్వినియోగం చేశారని, దీనిపై కూడా విచారణ జరుగుతుందని, తప్పు చేసిన వారిపై చర్యలుంటాయని తెలిపారు. గృహ నిర్మాణ శాఖ బడ్జెట్ పద్దులపై చర్చ సందర్భంగా సీఎం మాట్లాడారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఇప్పటికే 3 లక్షల ఇళ్లు పూర్తి చేసి లబ్ధిదారులు గృహప్రవేశాలు చేయించాం. ఉగాదికి 2 రోజుల ముందే మరో 3 లక్షల ఇళ్లు పూర్తి చేసి లబ్ధిదారులకు అందిస్తాం. జూన్ నాటికి 2.50 లక్షలు, సెప్టెంబర్ నాటికి 2.10 లక్షలు పూర్తి చేసి గృహప్రవేశాలు నిర్వహిస్తాం. ఇప్పటికే సొంత ఇంటి కోసం 7 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇంకా ఎవరైనా అర్హులు ఉంటే దరఖాస్తు చేసుకోవాలి. అర్హులందరికీ ఇల్లు నిర్మించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. స్థలాల లభ్యత లేని చోట G+2 తరహాలో నిర్మాణం అయితే ఉంటుందన్నమాట. 2029 నాటికి అర్హులందరికీ ఇల్లు స్థలాలు ఇస్తాం. అర్హుల ఎంపిక ప్రారంభించాం. 2.20 లక్షల మందికి ఇంటి స్థలాలు లేనట్లు దరఖాస్తులు చేసుకున్నారు. వారందరికీ అందిస్తాం. పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇస్తాం. స్థలాల లభ్యత లేని చోట G+2 తరహాలో నిర్మాణాలు చేపడతామన్నారు. ఇక త్వరలోనే 913 కోట్లు విడుదల. 2014-19 మధ్య తెదేపా ప్రభుత్వ హయాంలో ఇంటి నిర్మాణం చేపట్టారనే కక్షతో వైకాపా ప్రభుత్వం 2.70 లక్షల మందికి సంబంధించిన వివిధ దశల్లో ఉన్న నిర్మాణాలను 913 కోట్లు చెల్లించకుండా ఇబ్బంది పెట్టారు. త్వరలోనే వారికి సాయం చేస్తా అని చెప్పి సీఎం అయితే తెలియజేశారన్నమాట. సో ఈ విధంగా 2 సెంట్లు, 3 సెంట్లు స్థలాలకు సంబంధించిన శుభవార్త అయితే చెప్పడం జరిగింది. సో ఇదే అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో